ఒక పెద్ద రాతికొండ దగ్గర చాలా చీమలు వరుసగా ఎక్కుతున్నాయి. అందరూ కొండపై ఉన్న తీపి ఆహారం తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ పక్కనే ఒక పెద్ద పిల్లి కూర్చొని ఉంది. చీమలను చూసి నవ్వుతూ చెబుతుంది, అరే చీమలు, ఇంత చిన్న శరీరంతో ఈ కొండ ఎక్కగలరా? పడిపోతారు, వదిలేయండి. కొండ చాలా నీటారుగా ఉండటంతో చీమలు ఒక్కొక్కటి జారి కింద పడిపోయాయి. పిల్లి ఇంకా ఎక్కువగా నవ్వుతూ, చిన్నవాళ్లు పెద్ద కలలు పెట్టుకుంటే ఇలానే విఫలమవుతారు. అందరూ వదిలేసినప్పుడు ఒక్క చీమ, చిన్ని మాత్రం ఆగలేదు. పడిపోయినా మళ్ళీ ఎక్కింది. జారినా మళ్ళీ ప్రయత్నించింది. పిల్లి అరిస్తూనే ఉంది, విను, నువ్వు ఎక్కలేవు, వదిలేయ్. కానీ చిన్ని వినలేదు. ఆమె గుండెల్లో ఒక్క మాట మాత్రమే, చేరాలి. కొంతసేపటి తర్వాత చిన్ని కొండ శిఖరాన్ని చేరి గెలిచింది. తీపి ఆహారాన్ని తీసుకుని దిగింది. మిగతా చీమలు ఆశ్చర్యపడి అడిగాయి, నువ్వు ఎలా ఎక్కగలిగావు? చిన్న చీమ నవ్వుతూ చెప్పింది, నేను చెవిటిని. ఇల్లి ఎన్ని మాటలు చెప్పినా నాకు వినిపించలేదు. అందుకే నేను ఆగలేదు. అక్కడ ఉన్నవాళ్లంతా అర్థం చేసుకున్నారు. మనం అడ్డుకునే వారి మాటలు వింటే పడిపోతాం. మనం నమ్మే మనసు మాట వింటే గెలుస్తాం. మోరల్: మన కలలను ఆపడానికి ప్రయత్నించే వాళ్ల మాటలు వినకపోతేనే మనం ఎత్తుకు చేరగలం. చిన్న చీమీ చెన్ని అందరూ ఆపినా ఆగలేదు. ఎందుకంటే ఆమె తనను నమ్మింది. నువ్వు కూడా నీ జీవితంలో ఎవరెంత అడ్డుకున్నా ఆగకు. నీ కల, నీ ప్రయాణం, నీ గెలుపు. ఇప్పుడు ఒక చిన్న సపోర్ట్గా మా ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీ యొక్క సపోర్ట్ మాకు ఇంకా ఎన్నో ఇలా ప్రేరణాత్మక కథలు చెప్పే శక్తి ఇస్తుంది.